నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని చెడు సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాంది పలికారని, వెంటనే ఆపకపోతే భవిష్యత్తులో అదే వాళ్లకు టీడీపీకి తిప్పి కొడుతుందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి హెచ్చరించారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను శనివారం జగన్ పరామర్శించారు. చంద్రబాబు రాష్ట్రంలో భయంకర వాతావరణం సృష్టిస్తున్నారు. శిశుపాలుడి పాపాల మాదిరి ఆయన పాపాలు పండుతూ ఉన్నాయి. అధికారం మారిన రోజున ఆ పాపాలు తన చుట్టుకుంటాయని చంద్రబాబు గుర్తించాలి అని వైఎస్ జగన్ తెలిపారు. ఇక్కడ హాస్పిటల్లో ఒక యంగ్స్టర్ బహుశా 20-25 ఏళ్ళు ఉంటాయేమో తన పిల్లాడికి. ఆ 20 ఏళ్ల పిల్లాడిని ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు. కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏం సాధిస్తూ ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చూశారు. ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తూ ఉన్నారు దగ్గరుండి. ఏం సాధిస్తారు దీనివల్ల? మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చుట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఏదో పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా, ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నారు. దయచేసి ఆపండి. ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలిచిన సందర్భంగా మరియు వినుకొండ నియోజకవర్గం నుంచి జీవి ఆంజనేయులు భారీ మెజారిటీతో గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకుని వేల్పూరు గ్రామం నుంచి తిరుమల దేవస్థానం వరకు పాదయాత్రగా మండల జెడ్పీటీసీ పారా హైమావతి ఆధ్వర్యంలో చేస్తున్న పాదయాత్ర కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, వేల్పూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ముందుకు రావాలన్నా అన్న అన్న తీసుకోన్నా ఎందుకు అంత బాధపడుతున్నారు? తొలి ఏకాదశి పండుగ ఈ ఏడాది అత్యంత వైభవంగా జరిపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశించారు. ఈ నెల 17న వినుకొండ పట్టణంలో జరిగే తొలి ఏకాదశి తిరునాళ్ల ఏర్పాట్లపై శనివారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు ఎమ్మెల్యే అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పుర ప్రముఖులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వినుకొండ ప్రాంత ప్రజలు తొలి ఏకాదశి పండుగ జరుపుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలియజేశారు. తిరునాళ్లలో ఆకతాయిల అల్లర్లను అరికట్టాలని పుర ప్రముఖులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. అలాగనే కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొనిచేటి నాగ శ్రీను రాయల్, ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త మీ శంకర్ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు గంధం కోటేశ్వరరావు, వాసిరెడ్డి లింగమూర్తి, పత్తి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈసారి 17వ తారీఖున 2 పండుగలు, తొలి ఏకాదశి, మొహరం పండుగ ఒకే రోజు రావడం చాలా విశేషం. మన వినుకొండ ప్రాంతంలో ఈ తొలి ఏకాదశి పండుగ అన్ని మతాల వాళ్ళు కూడా కలిసి చాలా చక్కగా చేయటం నేను గతంలో గమనించాను. హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్స్ అందరూ కూడా కొండ మీద చక్కగా అందరూ కూడా కొత్తగా ఫ్యామిలీస్ తో కూడా వచ్చి అక్కడ దేవుని దర్శనాలు చేసుకునేటువంటి సందర్భాన్ని నేను చూశాను. ఇది మన వినుకొండ పండుగ ఎంతో ఘనంగా జరుగుతుంది. అలాగే మొహరం పండుగ కూడా అదే రోజు రావటం విశేషం. ఈ 2 పండుగలు ఘనంగా నిర్వహించే విధంగా అధికారులందరూ కూడా బాధ్యతలు తీసుకొని 2 పండుగలను సమగ్రవంతంగా, చక్కగా, బాధ్యతగా, బ్రహ్మాండంగా జరిగేట్టు చర్యలు తీసుకోవాలని నేను అధికారులు కోరుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఒక సమన్వయంగా అంత మంచిగా జరిగేట్టు కూడా ముందస్తు వాళ్ళతో మీటింగ్ పెట్టేసి వాళ్ళకు కొన్ని సూచనల సలహాలు ఇచ్చి మంచిగా జరిపించాలని కోరుతున్నాను. అలాగే టెంపుల్ కమిటీ, టెంపుల్ నిర్మాణం, ఘాట్ రోడ్డు, చిన్నకొండ అభివృద్ధి, మెట్లు దారి ఇవన్నీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద రాజకీయాలకు అతీతంగా భక్తి భావంతో ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళు ఎవరైనా మంచిగా దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి కమిటీ, పాత కమిటీ వాళ్ళని కూడా కొంత ఇన్వాల్వ్ చేసి ఒక కొత్త కమిటీని వేసి ఈ కార్యక్రమాలన్నీ సజావుగా, తొందరగా, బ్రహ్మాండంగా జరిగే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాను. దానికి తొందరలోనే, అంటే ముందు ఈ పండగలోపు ఇవన్నీ చేయడం కొంచెం కష్టం కాబట్టి, పైకొండ మీదకి మెట్లు పూర్తి చేయాలన్న సమయం సరిపోలేదు కాబట్టి ఈ పండగ అయిపోయిన తర్వాత ఒక గుడి నిర్మాణం కోసం, ఘాట్ రోడ్డు నిర్మాణం కోసం ఒక సమర్థవంతమైనటువంటి కమిటీని వేసుకొని ఆ కమిటీతో ఇవన్నీ కూడా పూర్తి చేయాలని, దానికి మీ అందరూ సహకారం అందించాలని కోరుతున్నాను. గతంలో అమ్మా ఆశ్రమం స్వామీజీ గారు కూడా వచ్చి ఇక్కడ పురాతన లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో అక్కడ పూజలు జరిపించటము, ఆ తర్వాత ఘాట్ రోడ్ పూర్తవుతుందని చెప్పేసి ఆయన కొబ్బరికాయ కొట్టడం, తర్వాత కమిటీని ప్రోత్సహించి ముందుకు నడిపించటము. ఆ కమిటీలో వాళ్ళు వచ్చినప్పుడు నేను, మక్కన గారు, అందరూ కూడా చాలా మంది భక్తులు కూడా దానికి విరాళాలు ఇవ్వడం జరిగింది. విరాళాలతోటే ఘాట్ రోడ్డు మొదలుపెట్టి ముందు తీసుకెళ్లారు. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారి సహకారంతో నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ నుండి సుమారు 7 కోట్ల పైన 7.5 కోట్ల ఎంతో దానికి నిధులు తీసుకొచ్చాం ఆ ఘాట్ రోడ్డుకి. సో ఆ విధంగా
అప్పుడు తీసుకున్నటువంటి అప్పుడు మొదలుపెట్టినటువంటి ఘాట్ రోడ్డు ఇంతవరకు పూర్తి కాల, తార్ రోడ్డు పూర్తి కాల. తార్ రోడ్డు పూర్తి అయితేనే ఘాట్ రోడ్డుకి వెహికల్స్ పోవడానికి రావడానికి ప్రయాణికులకు రక్షణ, భక్తులకు రక్షణ ఉంటుంది. కాబట్టి ఘాట్ రోడ్డు, తార్ రోడ్డు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తాము. రానున్న కాలంలో ఆ తార్ రోడ్డు రానున్న 3 సంవత్సరాల్లో కంపల్సరీగా ఆ తార్ రోడ్డు పూర్తి చేయడం. ముందు ఘాట్ రోడ్డు కూడా ఇంజనీర్లు చెప్పారు మన ఈ మధ్య వెళ్ళినప్పుడు, ఘాట్ రోడ్ కూడా లెవెల్స్ డిగ్రీస్ కరెక్ట్ గా లేవు అంటే దాన్ని ఇంకా కొన్ని బాగా హైట్ ఉన్న కాడ, స్లోప్ ఎక్కువ ఉన్న కాడ స్లోప్ తగ్గించి మళ్ళీ ఇంకా చేయాల్సిన పనులు, తార్ రోడ్ వేసే ముందు చేయాల్సిన పనులు ఉన్నాయని చెప్పారు. స్వాతంత్ర సమరయోధులు మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బాబు జగజ్జీవన్ రావు దేశానికి చేసినటువంటి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గారి 38వ వర్ధంతి కార్యక్రమాన్ని వినుకొండలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, పట్టణ కౌన్సిలర్లకు, పట్టణ ప్రముఖులకు, దళిత సంఘ నాయకులకు అందరికీ పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఆనాడు బాబు జగజ్జీవన్ రావు భారతదేశంలో పేదల ఆశా జ్యోతిగా వారు ముందుకెళ్లారు. అనేక సమస్యలకి పరిష్కారం వాళ్ళు చూపించారు. ఆయన హోంమంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా, కేంద్ర హోమ్ మినిస్టర్గా, అలాగే అనేక శాఖలు నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా వారు బాధ్యతలు నిర్వహించారు. వారు ఏ శాఖ మంత్రిగా ఉన్నా ఆ శాఖకి వన్నె తీసుకొచ్చారు. న్యాయ కార్మిక శాఖలకి మంత్రిగా నిర్వహించారు. బాబు జగజ్జీవన్ రావు ఆ రోజు దళితుల సమస్యల పరిష్కారానికి ఎన్నో మార్గాలు చూపించారు. అలాగే దేశంలో భారతదేశం మొత్తం గర్వించదగ్గటువంటి, భారతదేశం గర్వించే ముద్దు బిడ్డగా వారు ఆ రోజు పేరు ప్రతిష్టం తెచ్చుకున్నారు. జగజ్జీవన్ రావు గారి ఆశయ సాధన కోసం నేటి యువత నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉంది. దేశం బాగా అభివృద్ధి చెందాలి. అలాగే ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి అట్టడుగు వర్గాలకి న్యాయం జరగాలనేది వారి యొక్క జీవిత ఆశయం. ఆ విధంగా ఈరోజు దేశంలో పేద, బడుగు, బలహీన వర్గాలకి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. వారి యొక్క ఆశయ సాధన కోసం నేటి యువత నడుం బిగించి ముందుకు నడవాలి. ప్రత్యేకించి వారికి భారత రత్న ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశానికి అనేక శాఖల్లో కేంద్ర మంత్రిగా చేసినటువంటి మరి జగజ్జీవన్ రావు గారు ఎన్నో సేవలు అందించారు. దేశాభివృద్ధిలో ఆయన భాగం పంచుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తికి మరి భారతరత్న. నర్సరావుపేట పట్టణంలోని చిత్రాలయ రోడ్డు కొత్తగా మెరవాల్సిందేనని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద బాబు తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని మల్లమ్మ సెంటర్ ఫ్లైఓవర్ కింద నుంచి బాబాపేట ఫ్లైఓవర్ వరకు ఉన్న రోడ్డును పరిశీలించారు. థియేటర్ రోడ్డులో అడుగుకో గుంతతో అధ్వానంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్ తో కలిసి రోడ్డుని పరిశీలించడం జరిగింది. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణాలను, మరమ్మతుల్ని గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రోడ్లపై ఇసుక, మద్యం తరలించి జేబులు నింపుకోవడంపై ఉన్న శ్రద్ధ, అభివృద్ధి పనులపై కనీసం లేదని మండిపడ్డారు. తక్షణమే రోడ్ల పనులు అంచనాలు తయారు చేసి పనుల్ని మొదలు పెట్టాలని అధికారుల్ని ఆదేశించారు. దీనికి ఏంటంటే ఏదో చేసుకుని వెళ్ళిపోదాం అని కాకుండా ఇది నేను చేశాను, ఇది పర్మనెంట్ గా ఉండాలన్న యాటిట్యూడ్ తోటి చేసేవాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇంకోటి కూడా నేను ప్రామిస్ చేస్తాను. ఇందులో ఏంటంటే మెటీరియల్ కంటే లేబర్ కాంపనెంట్ ఎక్కువ అవుతుంది. బీది రూపాయి కూడా పోకుండా మన దగ్గర పెట్టి ఈ డబ్బులు పోకుండా అయితే ఫిల్ చేయిస్తాను. ఎలా చేయిస్తాం ఏంటన్నది అక్కడ ఉన్న అవకాశం పట్టితే చేయిస్తాను. నాకు ఫైనల్ గా కావాల్సింది ఏంటి అంటే ఒక 4 అంగుళాలు ఎంత ఓపెన్ చేసి ఈ రోడ్డుకి ఖచ్చితంగా టర్ఫ్ అయి ఉండాలి. ఏ పాయింట్ చూసినా అలానే ఉండాలి. లేదు ఇంక్లూడింగ్ మ్యాన్ హోల్ ఉందనుకోండి, మ్యాన్ హోల్ తీసి పక్కన పెడతారు. ఒక 2 అంగుళాలు కావాలంటే 2 అంగుళాలు మళ్ళీ పెయింటింగ్ వేసుకుంటారు. వేసుకున్న తర్వాత మళ్ళీ పెట్టి ఆ లెవెల్కి టర్ఫ్ అయిందా తీసుకోవాలి. గతంలో జరిగిన తప్పు మళ్ళీ రిపీట్ అవుతుంది.
దానికన్నా ఇప్పుడు సీసీ ఉంటుంది, రిస్టోరేషన్ సీసీ కదా. అందుకని మనం మొత్తం బీటీఎల్ తీసేసుకుని 4 అంగుళాలు ఓపెన్ చేసుకుని సీసీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.